Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. పార్వతీశం ఎపిసోడ్ 17కి వెల్కమ్ అండి. స్వాగతం. మన ఇలా బారిస్టర్ పార్వతీశం ఎంతమందికి గుర్తుందండి? గుర్తుంటే మీ స్వీట్ మెమరీస్ కామెంట్ రూపంలో చెప్పండి. 17వ భాగంలోకి వెళ్దామా మరి? అప్పటికి సాయంత్రం 4 అవుతుంది. మళ్ళీ ఒక చోట ట్రామ్ దిగమన్నాడు. మీనస్ నున్న దింపి దగ్గరున్న మరో చిన్న హోటల్కు తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ టీ, పలహారాలు వగేరా ఏర్పాటు చేశాడు. పలహారాలంటే మనకు పకోడీలు, పునుగులు, మిఠాయిలు, ఉండల వంటివి లేవు. రొట్టె, దానికి అనుపానం వెన్న, పండ్లతో తయారైన అదేదో జామ్ అట. అది కొన్ని తీయని కేకులను. ఇవి పలహార వస్తువులు. లఘువుగా పలహారం కానిచ్చి మళ్ళీ బయటకు పడ్డాము. ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంతో నడిచాము. అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉన్నది. అక్కడ నా మిత్రుడు ఆగాడు. పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనబడ్డాయి. ఇదేమిటన్నాను. రండి లోపలికి పోదాం. ఇది చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అని లోపలికి దారి తీసి చెరొక టికెట్ కొని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలంతా చీకటిగా ఉన్నది. ఒకతను మాకు దీపము చూపించి మేము కూర్చోవలసిన చోటు చూపించాడు. మేము కూర్చున్నాం. మా పక్కన ఎవరున్నారో, లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనపడలేదు. మాకు ఎదురుగా ఒక పెద్ద తెర, తెల్లనిది. దాని మీదను స్త్రీ పురుష ఛాయలు మావభావాలతో కదిలిపోతున్నాయి. కొంతసేపటికి ఇది ఒక నాటకము ఈ రూములో ప్రదర్శన అవుతుందన్నది తెలుసుకున్నాను. చాలా తొందరగా తెలుసుకున్నాడు మనవాడు. ఆశ్చర్యచకితుణ్ణి అయినాను. ఓ మాట మంతి లేకుండా, ఏ శబ్దము వినపడకుండా, మనిషి కనపడకుండా ఆ మనుషుల నీడతోనే సుమారు 2 గంటల సేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే ఎంతో అద్భుతమనిపించింది. ఏమనడానికి మాటలు కనపడలేదు. మధ్యను మటుకు 1-2 సార్లు వెలుతురు వచ్చింది. ప్రదర్శనశాల అంతా కనపడ్డది. అది చాలా పెద్దది. అధమపక్షం 1000 మంది పైగా స్త్రీ పురుషులదంతా కూర్చొని ఉన్నారు. ఇందులో తరతమ భేదము ఉన్నదేమో అప్పుడు తెలియలేదు. ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శన సాగుతూనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఊళ్ళోకి మల్లె నాటకం పూర్తి కావడం, జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్ళనొక్కళ్ళు తోసుకుంటూ బయటకు రావడం పద్ధతి లేదు ఇక్కడ. అలాంటి పద్ధతి లేదు. ఒక ప్రదర్శనం కావడంతో ఆపకుండా మళ్ళీ ఒక ప్రదర్శనం ప్రారంభమవుతుంది. అందుచేత ఎవరికి తీరిక అయినప్పుడు వారు వచ్చి లోపల కూర్చొని వారు ఏ రంగము దగ్గర నుంచి ప్రదర్శన చూశారో మళ్ళీ ఆ రంగము వచ్చే వరకు కూర్చొని బయటకు వెళ్ళిపోతారు. అంతేగాని మొదటి నుంచి మళ్ళీ చూద్దామని ఎవ్వరూ అక్కడ కూర్చుండిపోరు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాల్ అంతా ఎంతో నిశ్శబ్దం. మన దేశంలో ఇలా ఉండడం సాధ్యమా? న్యాయంగా తమరు చూడడము అయిపోవడము తోటే మన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని, కొత్తగా వచ్చిన వాళ్లకు చోటు ఇస్తారని నేను నమ్మలేకపోయాను. వెంటనే వెళ్ళకపోతే మటుకు అడిగేవాడెవడు మనను? నాటకం బాగుంటే మరో మాట చూడవచ్చు కదా. ఇంతమందిలో మననెవరు అనుమానాలు పట్టలేరు కదా. నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావం మనది అనుకుంటాను. అప్పటికి సుమారు రాత్రి అయ్యింది. గంటలవుతుంది. మేము రోడ్డు మీదకి వచ్చాం.
ఏమండి, ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు. అదే మంచిదన్నాను. రోజంతా ట్రామ్లో కూర్చున్నా కొంచెం శరీరానికి ఇబ్బందే కలిగింది. బసకు చేరుకొని ఆ పూటకు భోజనాధికములు ముగించుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదికి వారు చేరుకున్నాం. నా గదిలో బట్టలు మార్చుకొని సుఖంగా పడుకొని నాటి దినచర్య అంతా ఒక మాటు సమీక్ష చేసుకొని నా స్నేహితుడు ఎంత మంచివాడు, తెలుగువాడైన వాడు నన్ను పలకరించనైనా లేదే, ఇతడు పాపం నా మీద దయతలచి ఒక్కరోజు అంతా నాతో తిరిగి తనకు ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు. మన వాళ్ళు కూడా ఇలా ఎందుకుండలేరో అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను. అనగా నిద్రాదేవత వడిలోకి వరిగానన్నమాట. ఉదయం లేచి నా నిత్య కృత్యములన్నీ తీర్చుకొని డ్రెస్సు వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చొని, నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని, ఏమీ అలసటగా లేదు కదా అని యోగక్షేమం కనుక్కున్నాడు. మీరీ వేళ ఉంటారా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు. నాకు ఏ ఏర్పాట్లు లేదని, ఏం చెయ్యాలో తోచటం లేదని, ఇంటి దగ్గర ఏమీ ఆలోచించకుండా, ఏ నిర్ణయాలు చేసుకోకుండా, ఎవరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయటపెట్టాను. అతను నవ్వి, నీ వాలకం చూస్తే ఇలాంటి పని ఏదో చేశావని ఊహించానులే. నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావడం మొదలుపెట్టారు. అయితే నువ్వు ఏమీ చదువుదామని అనుకొని వచ్చావు? డబ్బు సరిపడ్డ ఉన్నదా? మీ వాళ్ళు పంపిస్తారా? లేకపోతే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు. నేను కొలంబోలో నుంచి మా వాళ్ళకు ఉత్తరం రాసావని, వాళ్ళు నాకు మార్సెల్కు డబ్బు పంపించారని, నన్ను ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ ఉత్తరం రాశారని, కానీ అలా వెళ్ళిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదని, ఎలాగో శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని, అందుచేత ఎక్కడో ఒక చోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయమని చెప్పాను. నేను ఎక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుందో, నేను ఎక్కడికి ఎలా వెళ్ళాలో మీ సలహా ఇస్తే సంతోషిస్తాను. నాకు బారిస్టర్ పరీక్షకు చదవాలని ఉన్నది. నేను ఇంటి దగ్గర హై స్కూల్ చదువులో ఆగిపోయాను. ఇంకా నేనేమి చెయ్యాలో చెప్పండి అని అన్నాను. బాగుంది, చాలా సంతోషం నువ్వు అన్నమాట. నువ్వు చేసిన పని దాపరికం లేకుండా చెప్పావు. నన్ను నమ్మి, నిన్ను చూస్తే చాలా పసివాడివని, అమాయకుడివని తెలిసింది. నీ మీద నాకొక సోదర భావం కలిగింది. నీవు ఇలాంటి చోట్ల నెగ్గుకు రావడం కష్టం. స్కాట్లాండ్లో ఎడింబరో పట్టణమునకు నువ్వు వెడితే అక్కడ ఉండి చదువుకోవచ్చును. అక్కడ ఉండడానికి ఇక్కడి కంటే సుఖంగా ఉంటుంది. డబ్బు చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు చాలామంది ఉన్నారక్కడ. ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్ళందరూ కలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీవు హై స్కూల్ చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది. 3-4 మాసములు అక్కడే ఎవరి చేతనో ప్రైవేటు చెప్పించుకొని పరీక్షకు వెళ్ళవచ్చును. ఆ తర్వాత నీవనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవవచ్చును. నీవు ఓపిక ఉంటే ఎంఏ పరీక్షకు కూడా ఏకకాలమందు చదవవచ్చును. ఏమంటావు అని అన్నాడతను. నేను అనడానికి ఏమి ఉన్నది? మీరేం చెప్పినా దానికి తదాస్తు అనడమే నా పని అన్నాను. అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడలేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజరుగా ఉన్నది. ఆమె మధ్యాహ్నం నీవలే కొత్తగా వచ్చిన వాళ్ళను
కొందరిని జంతు ప్రదర్శనశాలకు వెళ్ళనని అనుకుంటున్నది. నిన్ను ఆమెకు పరిచయం చేస్తానిప్పుడు. ఆమెతో కూడా వెళ్ళు. మీరు సాయంత్రం 4-5 గంటలకు ఇక్కడికి తిరిగి వస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిడ్ని కలుసుకుందాము. ఆ తర్వాత నా దారిన నేను వెళ్తాను అంటూ భోజనశాల వైపు దారి తీశాడు. అక్కడ మా పని ముగించుకొని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. ఆమె నవ్వుతూ మిమ్మల్ని ఆహ్వానం చేసిన ఆమెను చూస్తే మటుకు నాకు కొంచెం భయం అనిపించింది. గుండె ఒక్కసారి దడదడలాడింది. ఆమె సుమారు 50 ఏళ్ల వయసు మనిషి. బాగా లావుగా, పొడుగ్గా, గంభీరంగా కనపడ్డది. నా స్నేహితుడు నేను పలానా అని, నిన్న రాత్రే కొత్తగా వచ్చానని, ఇవాళో రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు. ఆమె కరచలనాలకు చెయ్యి చాపి మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. మీకు తొందర పని లేకపోతే ఇంకొక 4 రోజులున్న ఇబ్బంది లేదు. ఈ ఊరు అందాలన్నీ చూడవచ్చు, లేక ఇక్కడనే ఉండి చదువుకోవచ్చును అంది. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని నా ఊరు పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాల ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు మీ దేశం నుంచి కొత్తగా వచ్చిన వారిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నీవు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా, సంతోషంతో వస్తా నన్నాను. అయితే 2 గంటలకు కలుసుకుందామన్నది. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేసాను. మరి మన పార్వతీ సంగారు నెక్స్ట్ 18వ భాగంలో ఆ జంతువుల ప్రదర్శనశాలకి వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడో ఏంటో, తన స్నేహితుడు కూడా లేడు కాబట్టి ఎలాగ తను ప్రయాణం సాగుతుందో మనం ఆ కథ ద్వారా తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మన ఛానల్లో పెద్దలకి సరదాగా కాసేపు కాలక్షేపం గడుపుకోవడానికి మంచి మంచి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. చిన్నపిల్లల తల్లులకి వాళ్ళ పిల్లలకి నైట్ టైం పడుకునే ముందు ఎలాంటి స్టోరీస్ చెప్పాలో కంగారు పడుతున్న వారికి మన ఛానల్లో ఆడియో బెడ్ టైమ్ స్టోరీస్ విత్ మోరల్తో ఉంటాయి. వాళ్ళకి వినిపిస్తూ నిద్రపుచ్చచ్చు. అదేవిధంగా మన ఛానల్లో సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బారిస్టర్ పార్వతీశం ఆల్ ఎపిసోడ్స్ మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి. మీరు వెళ్ళి చూడవచ్చు. మీకు ఈ ఛానల్ ఇంట్రెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.